చట్ట విరుద్ధ పనులకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవచ్చేమో గానీ ఆకాశంలోని నిఘా నేత్రాల నుండి మాత్రం తప్పించుకోలేరు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర గోదావరి నది పరిసరాల్లో జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. రోడ్డు సౌకర్యం అంతగా లేని మారుమూల ప్రాంతాలలో గంజాయి వినియోగం, మద్యపానం, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిరోధించడానికి పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు, బందోబస్తు నిర్వహణకు కూడా డ్రోన్ వినియోగించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రోన్ వినియోగం కోసం జిల్లా ఎస్పీ బి కృష్ణారావు 25 మంది పోలీస్ సిబ్బందికి డ్రోన్స్ నిర్వహణలో శిక్షణ ఇప్పించారు. ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఎస్ యానాం బీచ్ పరిసరాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న నేరాలను కానీ లేదంటే ఏదైనా సుదూర ప్రాంతాల్లో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రస్తుతం కొత్తగా డ్రోన్ టెక్నాలజీని యూజ్ చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైనా ఇంపార్టెంట్ బందోబస్తులు జరిగినా లేదంటే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో లేదా క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో బందోబస్తు విషయంలో కానీ లేదంటే ఒకేసారి పర్యవేక్షించడానికి కానీ లేదంటే అబ్జర్వ్ చేయడానికి కానీ ఇబ్బందికరం ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రోన్ని ఫ్లై చేసి అక్కడ సిచ్యువేషన్ని మేము ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు కంటిన్యూగా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే సుదూర ప్రాంతాల్లో ఎవరో పబ్లిక్ మూవ్మెంట్ లేని ప్లేసుల్లో కానీ లేదా పోలీసు వెళ్తే ఏదైనా ఇమీడియట్గా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఐడెంటిఫై అయ్యి మనం వాళ్ళని రీచ్ అయ్యేపాటికి ఏదైనా డిస్టర్బ్ అయ్యే ప్లేసెస్ ఉన్నా కానీ వాటికి డ్రోన్ పంపించి అక్కడ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే అవకాశం ఉందో వాటిని అరికట్టడానికి లేదా అట్లాంటివి చేయకుండా ఉండడానికి డ్రోన్ పర్యవేక్షణ ఉందని చెప్పేసి పబ్లిక్లో ఒక ఫీరు రావడానికి కూడా ఈ డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనూ కూడా ఈ డ్రోన్ని ఫ్లై చేస్తూ అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏదైతే సుదూర ప్రాంతాల్లో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గేమింగ్స్ కానీ లేదంటే ఇల్లీగల్గా ఎవరన్నా ఓపెన్ డ్రింకింగ్ పబ్లిక్ ప్లేసెస్లో ఎవరన్నా ఓపెన్ డ్రింకింగ్ చేయడం కానీ లేదా మనం గౌకుని వెళ్తే ఐడెంటిఫై చేసి పారిపోతారనే ప్లేసుల్లో మనం ముందుగా డ్రోన్ పంపించి ఐడెంటిఫై చేసి వాటిని కట్టడి చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా హెవీ క్రౌడ్ ఉన్న పబ్లిక్ బందోబస్తుల్లో కానీ మనం కంట్రోల్ చేయడానికి కానీ కంటిన్యూగా ఈ డ్రోన్ వాడడం జరుగుతుంది. దీని పర్యవేక్షణలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది.